డేంజర్ జోన్ లో నిర్మల్ పట్టణం ఉంది. భారీ వర్షాలతో నిర్మల్ పట్టణానికి వరద ముప్పు పొంచి ఉంది. నీట మునిగాయి 6 కాలనీలు. జలమయమైన సోఫీనగర్, శివాజీ చౌక్, పాత బస్టాండ్, నటరాజ్ నగర్ లో పరిస్థితి దారుణంగా ఉంది. పట్టణానికి ఆనుకుని ఉన్న బంగాల్పేట్ చెరువు తూము తెగే ప్రమాదం ఉందని చెప్తున్నారు. బంగాల్పేట్, రామరావు భాగ్ అలాగే నాయుడువాడ కాలనీలకు ముప్పు పొంచి ఉంది. వరద ప్రాంతాల్లో పర్యటించారు కలెక్టర్ అభినవ్, ఎస్పీ జానకి శర్మిల కూడా పర్యటించారు. రహదారులన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఆస్తి ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. డిఆర్ఎఫ్, రెస్క్యూ టీంలను సిద్ధంగా ఉంచారు అధికారులు. డేంజర్ జోన్ లో ఉన్న నిర్మల్ పట్టణ దృశ్యాల్ని మనం చూస్తూ భారీ వర్షాలతో నిర్మల్ పట్టణానికి వరద ముప్పు పొంచి ఉంది. 6 కాలనీలు నీట మునిగిపోయాయి. సోఫీనగర్, శివాజీ చౌక్, పాత బస్టాండ్, నటరాజ్ నగర్ లో సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా జలమయమైపోయి కనిపిస్తూ ఉన్నాయి. పట్టణానికి ఆనుకుని ఉన్న బంగాల్పేట చెరువు తూము తెగే ప్రమాదం ఉందని చెప్తున్నారు అధికారులు. అలాగే బంగాల్పేట్, రామరావు భాగ్, నాయుడువాడ కాలనీలకు కూడా ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత పరిస్థితిని మనం టీవీ9 స్క్రీన్ మీద బాక్సెస్ లో చూస్తూ ఉన్నాం. మొత్తం చెరువుల్ని తలపిస్తున్న పరిస్థితి, ఎక్కడికక్కడ వాహనాలు నీట మునిగిపోతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. జనం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వరద ప్రాంతాల్లో ఇప్పటికే కలెక్టర్ అభినవ్ అలాగే ఎస్పీ జానకి శర్మిల పర్యటించారు. రహదారులన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆస్తి ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు కూడా చేపట్టారు. డిఆర్ఎఫ్ అలాగే రెస్క్యూ టీమ్స్ ను సిద్ధంగా ఉంచారు అధికారులు.